బ్రేకింగ్ న్యూస్ అంటోంది. ఏపీ రాజధాని అమరావతిలో దళితులపై వివక్ష ప్రదర్శిస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్ కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరస్పాండెంట్ వెంకటేష్ నాయుడు తెలుసుకుందాం. వెంకటేష్, ప్రధానంగా ఎస్సీ కమిషన్ ఏమని మాట్లాడింది ఈ విషయం మీద? అమరావతిలో దళితులకు సంబంధించినటువంటి భూములకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిని జాతీయ ఎస్సీ కమిషన్ తప్పుపట్టింది. పట్టా భూములో ఉన్నటువంటి రైతులకు అసైన్మెంట్, అట్లాగే ఈ లంక భూముల రైతులకు మధ్య పూర్తి వివక్ష కొనసాగుతుంది. పట్టా భూములకు ఇచ్చేటువంటి నష్టపరిహారం ఎక్కువ ఇస్తుంటే ఈ లంక భూమిలో ఉన్నటువంటి దళిత రైతులకు మాత్రం అతి తక్కువగా నష్టపరిహారం ఇస్తున్నారు, వివక్ష చూపిస్తున్నారని ఈ ఎస్సీ కమిషన్ తనకు ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొంది. దీనికి సంబంధించి రాజధానికి సంబంధించినటువంటి దళిత రైతులు ఎస్సీ కమిషన్ కలిసి తమ గోడును వెలుగుచ్చారు. ప్రభుత్వం తమ పైన వివక్ష ప్రదర్శిస్తుందని మొత్తం విచారణ చేసినటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ ఈ వివక్ష నిజమే, ఇందులో అసమానతలు చూపుతున్నారు. చెల్లింపు విషయంలో పట్టా భూముల రైతులకు ఒక రకంగా, అసైన్డ్ లంక భూముల రైతులకు మరొక రకంగా నష్టపరిహారం ఇస్తున్నారు. కాబట్టి దీన్ని వెంబడే మానుకోవాలని చెప్పి ఒక సిఫారసు చేసింది. వాటితో పాటు ఇందులో ప్రాథమిక హక్కులకు కూడా, రాజ్యాంగ హక్కులకు కూడా భంగం కలిగిస్తున్నారని ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపట్టింది. ఆ మేరకు ఒక నివేదికను జాతీయ కమిషన్ వెలువరించింది. అందులో కొన్ని కీలకమైనటువంటి సిఫారసులు చేసింది. లంక భూములు, అసైన్ భూమి రైతులకు కూడా పట్టా భూముల రైతులతో సమానంగా నష్టపరిహారాన్ని ఇవ్వాలని సిఫారసు చేసింది. వాటితో పాటు ఈ రైతులకు సంబంధించినటువంటి భూముల్లో ఇప్పటికే ప్రభుత్వము ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద వాటిని తీసుకేసుకుని ఉంది కాబట్టి అందులో శాండ్ మైనింగ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. దానివల్ల పూర్తిగా అక్కడ ఉన్నటువంటి భూములను దెబ్బతింటున్నాయి. అప్పటి వరకు శాండ్ మైనింగ్ ఆపేసేయాలి. ఈ భూములపై ఆధారపడి సుమారు 3-4 దశాబ్దాల నుంచి దళిత రైతులు జీవనోపాధి కొనసాగిస్తున్నారు. సో ఆ జీవనోపాధికి దెబ్బ తగులుతుంది కాబట్టి దీని అంశం పైన ఒక సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక ప్రభావ మదింపు దీనికి జరగాలి. ఆ తర్వాత ఒక సరైనటువంటి నష్టపరిహారం జరగాలనేటువంటి కీలకమైనటువంటి సిఫారసులు చేసింది. ఈ సిఫారసులన్నిటిపైన ఇమీడియట్ గా ఏపీ చీఫ్ సెక్రటరీ, అట్లాగే సిఆర్డీ కమిషనర్, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ముగ్గురికి నోటీస్ ఇచ్చింది. డెఫినెట్ గా వీరంతా ఈ రిపోర్ట్ పైన, ఈ రికమెండేషన్స్ పైన తగినటువంటి చర్య తీసుకొని యాక్షన్ టేకన్ రిపోర్ట్ 15 రోజుల్లో తమకు సబ్మిట్ చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఒక ఆర్డర్ జారీ చేసింది. ఇమీడియట్ గా దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం దీంతో ఏర్పడింది. చాలా మంది దళితులు ఇటు అమరావతి నుంచి ఇటు ఢిల్లీకి వచ్చారు, అట్లాగే విజయవాడలో కూడా దీనికి సంబంధించి గతంలో విచారణ జరిగింది.